హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. సందీప్ కిషన్ హీరోగా, రితు వర్మ హీరోయిన్గా, రావు రమేష్, అన్షు, మురళీ శర్మ మెయిన్ క్యారెక్టర్లుగా, త్రినాథ్ రావు డైరెక్షన్లో వచ్చిన సినిమా మజాకా. ఇక ఈ మూవీ రివ్యూలోకి వెళ్తే, రావు రమేష్ గారు ఈ సినిమాలో రమణ క్యారెక్టర్లో ఉంటారు. అలాగే సందీప్ కిషన్ గారి క్యారెక్టరైజేషన్ పేరు కృష్ణ. హీరో పుట్టగానే రావు రమేష్ భార్య చనిపోతుంది. ఇక భార్య చనిపోయినా కూడా రమణ గారు ఇంకో పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతాడు. ఇక కొడుకుని తను ఒంటరిగా పోషిస్తూ ఉంటాడు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో రమణ కృష్ణలు ఇష్టానుసారంగా ఉంటారు. కొడుకు పెళ్లి చేయాలనే ఆలోచనతో రమణ చాలా కష్టపడుతుంటాడు. అయితే ఇంట్లో ఆడదిక్కు లేదన్న ఉద్దేశంతో పిల్లనివ్వడానికి వచ్చిన వారంతా ఇంట్లో ఆడదిక్కు లేదు కదా అనేసి సంసారం గురించి ఏం జాగ్రత్తలు ఉంటాయి అన్న ఉద్దేశంతో క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. పిల్లలు ఇచ్చేందుకు ఎవరూ ముందరికి రారు. దీంతో సందీప్ కిషనే ఎలాగైనా నేనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సందీప్ కిషన్ ఇలా నిర్ణయం చేసుకొని తనకు సంబంధాలు వెతుక్కుంటూ ఉన్న టైంలో ఇక్కడ రావు రమేష్ గారు యశోద క్యారెక్టర్లో ఉన్న అంశుని ఇష్టపడతాడు. మరోవైపు రితువర్మతో సందీప్ కిషన్ లవ్లో పడతాడు. అటు తండ్రి ఇటు కొడుకు ఇద్దరు ప్రేమ పాఠాలు అంటూ బిజీగా ఉంటారు. ఇక బిజినెస్ మ్యాన్ అయిన మురళీకృష్ణ తనకు ఎదురు తిరిగిన వాళ్ళని, నచ్చని వాళ్ళని పగబట్టి పీడిస్తుంటాడు. అలాంటి మురళీకృష్ణతో ఈ తండ్రి కొడుకులకు ఉన్న లింకు ఏంటి, ఇంట్లోకి ఓ ఫ్యామిలీ ఫోటో తీసుకురావాలని తండ్రి కొడుకులు చేసే ప్రయత్నాలు ఏంటి, మీరా యశోద మధ్య ఉన్న రిలేషన్, వారిద్దరి మధ్య ఉండే కోల్డ్ వార్ ఏంటి, చివరికి తండ్రి కొడుకుల ప్రేమ కథ ఏమవుతుంది అన్నది మిగతా కథ. డైరెక్టర్ త్రినాథ్ గారు ఈ సినిమాను కొద్దిగా ఎమోషనల్ స్టోరీగా తీసుకొని ఉండవచ్చు, కానీ ఎందుకో కామెడీ ట్రాక్లా అయితే బాగా హిట్ అవుతుంది అన్న ఉద్దేశంతోనేమో ఎక్కువ శాతం కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాను మలిచారు. సినిమా పర్లేదు అనిపించింది. సినిమాకు ప్లస్ పాయింట్ అంతా రావు రమేష్ అలాగే సందీప్ కిషన్ క్యారెక్టర్లతోనే ఉంది. చాలా వరకు కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల కామెడీ సీన్స్ అవసరం లేకున్నా కానీ ఇరికించారేమో అన్నట్లుగా ఉంది. ఫ్యామిలీ పరంగా కొన్ని ఎమోషన్స్ సీన్స్ పెట్టిండొచ్చు, కానీ ఎందుకో మరి డైరెక్టర్ త్రినాథ్ గారు పెట్టలేదు. లాస్ట్లో సెంటిమెంట్ సీన్స్ క్లైమాక్స్లో వస్తాయి, కానీ అవి మరీ అంతగా ఏం అనిపించలేదు. ఈ మధ్య కాలంలో కామెడీ మూవీస్ ట్రెండ్ అవుతున్నాయన్న ఉద్దేశంతోనో ఏమో తండ్రి కొడుకుల కథలో బోల్డ్ అంత డ్రామా ఉన్నా కూడా డైరెక్టర్ మాత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్నే తీసుకున్నాడు. మరి ఎందుకో సందీప్ కిషన్, రావు రమేష్ ఇద్దరు లవ్లో పడడం, వాళ్ళ ప్రేమను తెలియజేయడానికి వాళ్ళు పడే పాటలు, లవ్ లెటర్లు రాయడం లాంటి సీన్స్ ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా సాగిపోతుంది. కథ అంతా పెద్దగా లేకపోయినా కామెడీతో ఫస్ట్ హాఫ్ ముందుకు వెళ్ళిపోతుంది. ఇక మీరా యశోద ఇద్దరు ఒకే ఫ్యామిలీ మెంబర్స్ అంటూ రివీల్ చేసే ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. ఇంకా వారి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏమిటి, వాళ్ళ ఫ్యామిలీతో పగతో రగిలిపోతున్న భార్గవ్ వర్మకు ఆ ఫ్యామిలీకి సంబంధం ఉందంటూ సెకండ్ హాఫ్ మీద ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తారు. కానీ సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అయ్యేసరికి పెద్దగా స్టోరీ ఏమి ఉండలేదు. అంతేకాకుండా కామెడీ సీన్స్ కూడా పెద్దగా ఏం లేవు. పెద్దగా స్టోరీని తీసుకెళ్ళలేకపోయారు. హైపర్ ఆది, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు కొన్ని చోట్ల కామెడీ వర్కౌట్ అయ్యింది వీళ్ళ ద్వారా. ఇక లియన్ జేమ్స్ పాటలు పర్లేదు అనిపించాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనేలాగానే ఉంది. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే డైరెక్టర్ త్రినాథ్ రావు. ఈయన సినిమాల్లో స్టోరీ చాలా బాగుంటుంది, అలాగే ఈయన డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇదే సినిమాకు ప్లస్ పాయింట్. తన ఈ సినిమాలో కామెడీ టైమింగ్ బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్తో బాగానే తీసుకొచ్చాడు. రావు రమేష్, సందీప్ కిషన్ల మధ్య కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే చాలా ఫన్ జనరేట్ చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ను బాగా ఎంజాయ్ చేస్తారు. వీళ్ళిద్దరిపై కూడా ఇంట్రెస్టింగ్ ఎంట్రీ కామెడీ సీను చాలా బాగున్నాయి. ఇలా ఫస్ట్ హాఫ్ అయ్యే వరకు చాలా బాగా సినిమా సాగిపోతూ ఉంటుంది. కొన్ని ట్విస్ట్లు, ఎమోషన్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. ఇక మెయిన్ లీడ్లో నటించిన రితువర్మ అయితేనేమి, అన్షు అయితేనేమి, అలాగే మిగతా క్యారెక్టర్లు కూడా చాలా బాగా మెయిన్ రోల్ ప్లే చేశారని చెప్పచ్చు. సందీప్ కిషన్ తన లుక్స్ అండ్ కామెడీ టైమింగ్తో చాలా బాగా రావు రమేష్ గారు అయితే ఇంకా సందీప్ కిషన్తో పోటీపడి నటించారు. ఇవన్నీ కొద్దిగా ప్లస్ పాయింట్గా ఉన్నాయి. తండ్రి ఏజ్లో తన కొడుక్కి పెళ్లి చేసేందుకు
తాను లవర్ బాయ్లా మారడం, ఆ డ్రెస్సింగ్, అలాగే ఇంకా అంశు సాగర్తో పలు సీన్స్లో వారి కెమిస్ట్రీ ఇంప్రెస్ చేయడం, ఇలాంటివన్నీ రావు రమేష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక హీరోయిన్ రీతు వర్మ డీసెంట్ లుక్లో సందీప్ కిషన్తో మంచి కెమిస్ట్రీ ఉంటుంది. అలాగే వీరిద్దరి మధ్య ఫోక్ సాంగ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. చాలా కాలం తర్వాత కనిపించిన అంశు సాగర్ డీసెంట్ లుక్లో కనిపించింది. రావు రమేష్ కొన్ని ఫన్ సీన్స్ తనపై బాగున్నాయి. ఇక వీరితో పాటు మురళీ శర్మ రోల్, అలాగే ఐపరాది గారు అయితేనేమి, శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేమి మంచి కామెడీ టైమింగ్తో నవ్విస్తారు. ఇక ఈ సినిమాలో మైనస్ల విషయానికి వస్తే, ఈ సినిమాలో మెయిన్ స్టోరీ లేదు. ఏదో ఫస్ట్ హాఫ్ కామెడీతో నెట్టుకొని వచ్చేసారు. ఇక సెకండ్ హాఫ్లో ఇంటర్వెల్ సీక్వెన్స్లో సెకండ్ హాఫ్లో మోర్ ఫన్ ఇస్తామన్నట్లుగా చూపించి సెకండ్ హాఫ్లో అంతగా ఫన్ జనరేట్ అవ్వలేదు. దాంతోపాటు స్టోరీ లేకపోవడం, చాలా వరకు ఎమోషన్ సీన్స్ పెట్టచ్చు, కానీ ఎందుకో డైరెక్టర్ గారు పెట్టలేకపోయారు. అవి కొద్దిగా మైనస్ అయ్యాయి. అలాగే రావు రమేష్, అంశు సాగర్ మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, అవి మరీ ఓవర్గా పెట్టినట్టుగా అనిపించింది. అట్లాగే కొన్ని సీన్స్ ఆల్రెడీ ఇవి ఏ సినిమాలోనో చూసామే అన్నట్లుగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగా ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా డల్ అయిపోతుంది. చూడడానికి చాలా బోర్ కొట్టే విధంగా అనిపిస్తుంది. కొన్ని డైలాగులు అయితే పెద్దగా పొంతన ఏం లేదు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరీ అంతగా ఏం లేదు, ఏదో ఒక విధంగా పర్లేదు అన్న విధంగా ఉంది. ఇక ఓవరాల్గా మూవీ విషయానికి వస్తే సినిమా హిట్ అనే చెప్పవచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీని ఇష్టపడే వాళ్ళకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 2.9. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.